వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఫ్యాషన్స్ తెలుగు. అందరూ బాగున్నారండి. ఈ రోజు వీడియో వచ్చేసి ఓల్డ్ శారీతో డిఫరెంట్ స్టైల్లో డిజైనర్ కుర్తీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను తీసుకున్న ఓల్డ్ శారీకి 2 సైడ్స్ బార్డర్స్ కట్ చేసేసి 2.5 మీటర్స్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. 2.5 మీటర్స్ ఫ్యాబ్రిక్ని తీసుకొని ఈ విధంగా ఫస్ట్ 2 ఫోల్డ్స్ వేసుకోవాలి, తర్వాత దాన్ని 4 ఫోల్డ్స్ వేసుకోవాలి. సైడ్స్ అన్నీ సమానంగా వచ్చేటట్లుగా 4 ఫోల్డ్స్ వేసుకోవాలి, మడతలు లేకుండా పరుచుకోవాలన్నమాట. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత నేను ఇది మెజర్మెంట్స్తో చూపించట్లేదండి, ఆది డ్రెస్తో చూపిస్తున్నాను. మీకు ఫిట్టింగ్ కరెక్ట్గా సరిపోయిన అంబ్రెల్లా డ్రెస్ అయినా పర్లేదు, నార్మల్ కుర్తీ అయినా పర్లేదు, ఫిట్టింగ్ కరెక్ట్గా సరిపోయిన డ్రెస్ తీసుకొని ఈ పరుచుకున్న క్లాత్ పైన డబల్ ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. డ్రెస్కి క్లోజ్ సైడ్స్ ఉన్నాయి కదా, అదేవిధంగా మనకి క్లాత్కి కూడా క్లోజ్ సైడ్స్ ఉన్నాయి. ఇవి రెండు కూడా సమానంగా ఒకదాని మీద ఒకటి వచ్చినట్లుగా వేసుకోవాలి. డ్రెస్ ఈ విధంగా వేసుకున్నాం కదా, ఇప్పుడు మార్క్ చేసేద్దాం. ఇప్పుడు షోల్డర్ అండి, షోల్డర్ వచ్చేసి 1/2 ఇంచ్ పైకి మార్క్ చేస్తున్నాను. మరి స్టిచ్ వేసుకోవడానికి ఎక్స్ట్రా కావాలి కదా, దానికోసం. అండ్ అలాగే నెక్ కూడా ఆది డ్రెస్కి ఉన్న నెక్ కంటే కొంచెం లోపలికి 1/4 ఇంచ్ అనమాట, అంటే స్టిచ్ వేసుకోవడానికి. అండ్ ఆర్మ్ హోల్ స్టిచ్ ఉంది కదా సైడ్న, ఆ స్టిచ్ దగ్గరికి మార్క్ చేసుకొని సైడ్స్ కూడా మనకి ఎగ్జాక్ట్గా మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ షేప్ ఎలా అంటే డ్రెస్ హ్యాండ్స్ని ఇలా కంప్లీట్గా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేస్తే ఆర్మ్ హోల్ షేప్ అనేది మనకి కరెక్ట్గా తెలుస్తుంది. సో దీనిపైన యాస్టీస్గా మనకి ఆర్మ్ హోల్ ఎలా అయితే ఉందో ఆ విధంగానే రౌండ్ మార్క్ చేసుకోవాలి. మార్కింగ్ క్లియర్గా తెలియడం కోసం నేను దానిపైన ఇంకొకసారి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ ఇలా డౌన్కి మార్క్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల షోల్డర్ దగ్గర ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నెక్స్ ఎలా మార్క్ చేసుకోవాలంటే ఆది డ్రెస్కి ఉన్న నెక్స్ ఉంటాయి కదా, వాటికన్నా కొంచెం పైకి, అంటే 1/4 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి, అంటే స్టిచ్ వేసుకోవడానికి ఉండే విధంగా. సో ఇప్పుడు ఆది డ్రెస్కి సైడ్స్ స్టిచెస్ ఉంటాయి కదా, ఆ స్టిచ్ దగ్గర ఫింగర్ పెట్టుకొని మార్క్ చేస్తున్నాను. ఆర్మ్ హోల్ దగ్గర కూడా సేమ్ అదే విధంగా ఫింగర్ పెట్టి మార్క్ చేసి 2 మార్క్స్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేశాను. సో ఇప్పుడు లోపల వచ్చిన లైన్ వచ్చేసి మనం స్టిచ్ వేసుకునేది, బయట ఉన్న లైన్కేమో ఖర్చు అనమాట. సో ఇప్పుడు షోల్డర్ దగ్గర నుండి వేస్ట్ లైన్కి మార్క్ చేస్తాను. నేను షోల్డర్ దగ్గర నుండి వేస్ట్ లైన్కి 14 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో 14 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని అది మనం ఫోల్డ్ చేసుకున్న క్లాత్ చివరి వరకు కూడా ఇలాగే స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ ఖర్చు కాకుండా, అంటే మనం ఖర్చు పెట్టుకున్నది కాకుండా మిగతాది ఎంత లూజ్ ఉందో ఒకసారి మెజర్ చేసుకోవాలి. నాది 8 ఇంచెస్ వచ్చింది వేస్ట్ లూజు. సో 8 ఇంచెస్లో హాఫ్ 4 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు మార్క్ చేసిన తర్వాత కట్ చేసేసుకుందాం. ఈ విధంగా ఎలా అయితే మార్క్ చేసామో యాస్టీస్గా కట్ చేసేయాలి. క్లాత్ జరిగిపోకుండా చూసుకుంటూ కట్ చేయాలండి. స్ట్రైట్ లైన్ చివరి వరకు డ్రా చేసుకున్నాం కదా, అది ఈ విధంగానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మనం వేస్ట్కి 4 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకున్నాం కదా, సో ఆ మార్క్ దగ్గరికి కూడా కట్ చేసేయాలి. సో ఈ విధంగా మన టాప్ లెంత్ ఎంత ఉన్నదో చూసుకొని దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, సో ఆ క్లాత్ని కట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకోవాలన్నమాట.
ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా. సో ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎలా కట్ చేశాను అన్నది చూపిస్తున్నాను. ఫ్రంట్ నెక్ని పైన ఒక 1/2 ఇంచు స్టిచ్ వేసుకోవడానికి వదిలేసాను షోల్డర్ దగ్గర. సో అక్కడి నుంచి ఆది డ్రెస్ నెక్కి కొంచెం పైకి అనమాట ఇలా ఈ విధంగా వీ షేప్ పెట్టి కట్ చేశాను. ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేద్దాం. బ్యాక్ నెక్ కూడా సేమ్ ఆది డ్రెస్ పెట్టుకొని షోల్డర్ దగ్గర కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని ఆది డ్రెస్ కన్నా కొంచెం నెక్ పైకి పెట్టాలి. కానీ నేను ఇంకా కొంచెం క్రిందకే పెట్టి మార్క్ చేస్తున్నాను, ఎందుకంటే ఆది డ్రెస్ నెక్ నాకు చిన్నగా అనిపించింది. సో నేను ఈ డ్రెస్కి ఇంకా కొంచెం డీప్గా పెట్టాను నెక్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ హోల్ దగ్గర కొంచెం లోపలికి ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా లోపలికి కట్ చేసుకోవడం వల్ల ఫ్రంట్ లూజ్ రాకుండా ఉంటుంది ఆర్మ్ హోల్ దగ్గర. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము. సో నేను ఇందాక చూపించినట్లుగా సైడ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ దగ్గర నుండి స్టార్ట్ చేసి ఈ విధంగా ప్లీట్స్ పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ప్లీట్స్ పెట్టి ఇలా స్టిచ్ వేసేద్దాం. వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లీట్స్ అన్నీ కూడా సమానంగా వచ్చేటట్లు పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టుకొని 4 సైడ్స్ కుర్తీకి 4 సైడ్స్ కూడా ప్లీట్స్ పెట్టి స్టిచ్ వేసేసుకోవాలి. ఈ విధంగా ప్లీట్స్ పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా 4 సైడ్స్ కూడా పెట్టేయాలి కుర్తీకి. ఇప్పుడు బాడీ పార్ట్ని రివర్స్ చేసి బ్యాక్ సైడు ఈ ప్లీట్స్ పెట్టిన దగ్గర ఓపెన్ ఉంది కదా, దాన్ని క్లోజ్ చేసేయాలి స్టిచ్ వేసి. సో నేను స్టిచ్ వేసేసాను. ఈ విధంగా బ్యాక్ సైడ్ స్టిచ్ వేసుకోవాలి. మనం ప్లీట్స్ ఎంతవరకు పెట్టామో అక్కడ వరకే స్టిచ్ వేయాలి. ఇప్పుడు స్టిచ్ వేసాం కదా, ఫ్రంట్ నెక్ని స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. మనకి కట్ చేసిన క్లాత్లోంచి ఒక పీస్ని తీసుకొని ఇలా దాన్ని డబుల్ ఫోల్డ్ వేసుకొని దానిపైన ఫ్రంట్ నెక్ని కూడా డబుల్ ఫోల్డ్ చేసి వేసుకొని యాజ్ ఇట్ ఈజ్ నెక్ ఏ విధంగా కట్ చేసామో ఈ ఎక్స్ట్రా క్లాత్ని కూడా అదే విధంగా కట్ చేయాలి. ఇది సేమ్ క్లాత్ కావడం వల్ల క్లియర్గా తెలియడం లేదు కదా. ఇప్పుడు దాన్ని ఒక 1.5 ఇంచు లెంత్ పెట్టుకొని ఈ విధంగా పీస్ కట్ చేయాలి. దీన్ని నెక్ పైన పెట్టి రివర్స్ చేస్తామన్నమాట. సో ఈ పీస్ ఇప్పుడు రైట్ సైడ్ అనమాట, నెక్ని రైట్ సైడ్ పెట్టి ఫ్రంట్ పార్ట్ని దానిపైన ఈ క్లాత్ని పెట్టాలి. మనం కట్ చేసుకున్న క్లాత్ని పెట్టి స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసేసాను నేను. స్టిచ్ వేసిన తర్వాత చిన్న చిన్న కట్స్ పెట్టాలి. నెక్ షేప్ అనేది మంచిగా రావడం కోసం పెట్టాలండి ఈ కట్స్. ఈ విధంగా కట్స్ పెట్టుకొని దాన్ని టర్న్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ తిప్పి దానికి కూడా స్టిచ్ వేసేసాను నేను, డబుల్ స్టిచ్ వేసాను. ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా సేమ్ ఒక పీస్ తీసుకొని దాన్ని డబుల్ ఫోల్డ్ చేసి దానిపైన ఈ బ్యాక్ నెక్ని పెట్టి యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ నెక్ కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత దీనికి కూడా 1.5 ఇంచ్ పెట్టుకొని లెంత్ పెట్టుకొని నెక్ కట్ చేయాలి పీస్. నేను అంచనాగా కట్ చేసేస్తున్నాను, ఇంకా మెజర్ చేసి చూపించట్లేదు. సో ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు రైట్ సైడ్ బ్యాక్ నెక్ పైన పెట్టి స్టిచ్ వేసుకోవాలి. సో ఈ విధంగా రౌండ్ నెక్ కదా బ్యాక్, సో దీనికి ఈ విధంగా పెట్టుకొని రైట్ సైడ్ క్లాత్ పైన ఈ పీస్ పెట్టి స్టిచ్ వేసేసుకోవాలి చుట్టూని. సేమ్ ఫ్రంట్ నెక్ లానే దీనికి కూడా కట్స్ పెట్టాలి. నెక్ చుట్టూ పెట్టి దీన్ని ఇలా వెనక్కి తిప్పుకొని క్లాత్ని పైన స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసిన తర్వాత లోపల సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. నేను ఫ్రంట్ నెక్ కూడా ఆ విధంగానే డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేశాను. బ్యాక్ నెక్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం సైడ్స్ ప్లీట్స్ పెట్టి స్టిచ్ వేసాం కదా, స్టిచ్ కనిపించకుండా
బెల్ట్ లాగా వేస్తున్నాను. నేను ఇది శారీ బార్డర్ కట్ చేస్తాను కదా స్టార్టింగ్లో, దాన్నే ఇక్కడ బెల్ట్లా వేస్తున్నాను అనమాట. మీరు కావాలంటే లేస్ ఏదైనా కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా నేను బెల్ట్ని మనం ప్లీట్స్ ఎంతవరకు పెట్టామో అంతవరకు మాత్రమే వేయాలి. ఈ విధంగా ఎడ్జెస్ లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ బెల్ట్ చుట్టూ స్టిచ్ వేయాలి. మనం 4 సైడ్స్ కూడా ఈక్వల్ లెంత్ పెట్టుకొని వేయాలి. ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ రాకుండా చూసుకొని ముందే మనం బెల్ట్ ఎంత లెంత్ పెడుతున్నామో చూసుకొని మిగతాయి కూడా అదే విధంగా పెట్టాలి. ఇలా కుర్తీకి 4 సైడ్స్ కూడా ఈ విధంగా నేను బార్డర్ పెట్టి బెల్ట్లా స్టిచ్ వేసేసాను. ఇప్పుడు షోల్డర్స్ 2 జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్స్ అటాచ్ చేయాలి. హ్యాండ్కి సెంటర్లో కట్ పెట్టుకుంటాం కదా, ఆ కట్ అనేది షోల్డర్ జాయింట్ మీదకి కరెక్ట్గా వచ్చే విధంగా అక్కడి నుంచి స్టిచ్ వేసుకోవాలి. అండ్ అలాగే మనం ఫ్రంట్ లోతు కట్ చేస్తాం కదా హ్యాండ్కి, అది ఫ్రంట్ సైడ్కే వచ్చే విధంగా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. అండ్ ఈ వీడియోలో నేను హ్యాండ్స్ కటింగ్ చూపించలేదండి, ఎందుకంటే నేను దీనికి బెల్ స్లీవ్స్ పెట్టాను. బెల్ స్లీవ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేను ప్రీవియస్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. చూడకపోతే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. హ్యాండ్స్ ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు సైడ్స్ జాయిన్ చేసేద్దాం. హ్యాండ్ లూజ్ కరెక్ట్గా చూసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. అండ్ మనం ఇది ఆది డ్రెస్తో కదా కట్ చేసాం, సో ఆది డ్రెస్ పెట్టుకొని లూజ్ కరెక్ట్గా సరిపోతుందో లేదో చూసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా ఆది డ్రెస్తో లూజ్ సరిపోతుందో లేదో చూసుకొని కుర్తీకి 2 సైడ్స్ కూడా చివరి వరకు స్టిచ్ వేసేసుకోవాలండి. స్టిచ్ వేసేసుకున్న తర్వాత కుర్తీ కింద వైపు ఫోల్డ్ చేసి స్టిచ్ అయినా వేసేసుకోవచ్చు, లేదా పీకో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా లేస్ వేసుకున్నా పర్వాలేదు. అంతేనండి, కుర్తీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వేసుకుంటే ఎలా ఉందనేది చూసి చెప్పండి. అండ్ అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసి తప్పకుండా ఫ్రెండ్లీ ఫ్యాషన్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.